అంతన్నారు ఇంతన్నారు. అప్పట్లో మీసాలు మెలేశారు, అధికారంలోకి వస్తే అంతు చూస్తామని తొడలు కొట్టారు. తీరా కుర్చీలో కూర్చున్నాక ఇలాంటి నియోజకవర్గం ఒకటి ఉందని మా పార్టీ పెద్దోళ్ళు మర్చిపోయారంటూ ఆవేదన పడుతున్నారట అక్కడ టీడీపీ లీడర్స్. మిగతా వాళ్ళలా మేం పదవులు అడగట్లేదు, అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించమన్నా పట్టించుకోవడం లేదంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. బాబు గారు ప్లీజ్ ఒక్కసారి ఇటు చూడండి అని ఏ నియోజకవర్గ క్యాడర్ మొత్తుకుంటుంది. ఆ అసెంబ్లీ సెగ్మెంట్ ప్రత్యేకత ఏంటి చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి. వైసీపీ పాలనలో అడ్డమైన కేసులతో అష్టకష్టాలు పడ్డామని చెబుతుంటారు ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ లీడర్స్ అండ్ క్యాడర్ కూడా. సో అక్రమ కేసులతో ఊళ్ళు విడిచి వెళ్లిన వాళ్ళు సైతం ఉన్నారని అంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారినా మా పరిస్థితి మాత్రం మారలేదు, ఏంటి కర్మ మాకంటూ తలలు పట్టుకుంటున్నారట తమ్ముళ్ళు. మరీ ముఖ్యంగా పుంగనూరు కాన్స్టిట్యున్సీ టీడీపీ క్యాడర్ బాధ అంతా ఇంత కాదు. గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లకు గాను 12 స్థానాలను కైవసం చేసుకుంది కూటమి. అయితే పుంగనూరు, తంబళ్లపల్లిలో మాత్రం పెద్దిరెడ్డి కుటుంబం గెలిచింది. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచిన నైతిక విజయం మాదేనన్నది టీడీపీ ఇన్ఛార్జ్ చెప్తున్నమాట. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎప్పుడు 40,000కు తగ్గని పెద్దిరెడ్డి మెజార్టీని ఈసారి కేవలం 5,000కే పరిమితం చేశామంటే ఏ స్థాయిలో మేము పోరాడామో అర్థం చేసుకోవాలంటున్నారు పొంగనూరు తమ్ముళ్ళు. సో అప్పట్లో ఈ నియోజకవర్గంలో టీడీపీ పేరెత్తడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయన్నది వాళ్ళ మాట. టీడీపీ నేతలు నోరు విప్పితే కేర్ ఆఫ్ జైలు అన్నట్టుగా ఉండే పరిస్థితి. చివరికి సైకిల్ యాత్రకు వచ్చిన శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యకర్తల్ని బట్టలు విప్పించి కొట్టిన ఘటనను మర్చిపోలేకుండా ఉన్నామంటున్నారు. అయితే మరోవైపు చంద్రబాబు నాయుడు పుంగనూరి పర్యటన సమయంలో జరిగిన రాళ్ల దాడులు, పోలీసులు లాఠీ చార్జ్, అల్లర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యాయి అప్పట్లో. ఆ తర్వాత ఇన్ఛార్జ్ చెల్లా బాబుతో పాటు చిన్న పెద్ద తేడా లేకుండా 300 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు నెలల తరబడి జైల్లో ఉన్నారు. వాటన్నిటిని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్న పొంగనూరు టీడీపీ నాయకులు అప్పటి ఇప్పటి పరిస్థితుల్ని పోల్చి చూసుకుంటున్నారు. ఏదో పై ఉపశమనం తప్ప నాటికి నేటికి పెద్ద తేడా ఏం లేదని, దీనికోసమైనా నాడు కేసులు పెట్టించుకొని నెలలు తరబడి జైళ్లలో మగ్గిందంటూ నిట్టూరుస్తున్నారు. నాడు ఆ స్థాయిలో రచ్చ జరిగిన తీరా అధికారంలోకి వచ్చాక పార్టీ పెద్దలు అసలు పొంగనూరు కాన్స్టిట్యున్సీ ఒకటి ఉందా, అక్కడ అంత సీన్ జరిగిందా అన్నట్టుగా ఉంటున్నారని, అలా ఎందుకో తెలియడం లేదని బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. జిల్లాలో పదవుల కోసం మిగిలిన నియోజకవర్గాల నాయకులు ఆరాటపడుతుంటే మాకు ఆ ఆశలు కూడా లేవని అంటున్నారు బహిరంగంగా. సో నాడు కేవలం పార్టీ కోసం పోరాడినందుకు మా మీద హత్యాయత్నం కేసులు పెట్టారని, ఆ అక్రమ కేసుల్ని ఎత్తేస్తే చాలు, మీరు వద్దు, మీ పదవులు వద్దని కన్నీళ్లు పెట్టుకుంటున్నారట తెలుగు తమ్ముళ్ళు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు ఎత్తేస్తామని చంద్రబాబు, లోకేష్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు కొందరు. ఇన్ఛార్జ్ చెల్లా బాబు పార్టీ పెద్దల దగ్గరే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టేశారట. కేసులు ఉన్నా సరే ఇప్పటికీ వెనకడుగు వేయకుండా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, అయినా మా పెద్దలు ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావడం లేదంటున్నారు కొందరు కార్యకర్తలు. నిజంగా పుంగనూరు తెలుగు తమ్ముళ్ళ బాధ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.